నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా సాగుతుంది. అమెరికాలో ట్రంప్ హత్యాయత్నం ఘటనతో మీడియా అటెన్షన్ మొత్తం అగ్రదేశానికి మళ్లించింది. దీంతో గాజాపై జరుగుతున్న ఘోరమైన దాడులను, హృదయ విచారక ఘటనలను మీడియా పెద్దగా పట్టించుకోలేదు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో నిత్యం వందల మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచంలో ఈ సంఘర్షణను వదిలేసినా భారత్ మాత్రం వదిలిపెట్టలేదు. తాజాగా ఐక్యరాజ్య సమితిలో గాజా యుద్ధంపై భారత్ స్పందించింది. గాజాలో యుద్ధాన్ని ఆపాలంటూ ఇజ్రాయెల్ను భారత్ కోరింది. డైలాగ్ డిప్లొమసీతో సంఘర్షణ పరిష్కారం అవుతుందని భారత్ సూచించింది. అయితే భారత్ సూచనలను ఇజ్రాయెల్ పట్టించుకుంటుందా? కాల్పుల విరమణ చర్చల నుంచి హమాస్ ఎందుకు తప్పుకుంది? వాచ్ ది స్టోరీ. ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపాలన్న భారత్, యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధపడని ఇజ్రాయిల్, సీజ్ ఫైర్ డీల్ టైంలోనే గాజాపై దాడులు ఎందుకు? యుద్ధం నిత్యం కొనసాగితే ఏం జరుగుతోంది? మరణాల సంఖ్య నిత్యం పెరుగుతోంది. ఇప్పుడు గాజా యుద్ధంలో జరుగుతున్న పరిణామాలు ఇవే. నిత్యం గాజాలో ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నట్లు వార్తల్లో చూస్తున్నాం. నిత్యం వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఈ ఘటనలకు ఇజ్రాయిల్ ఎలాంటి సంజాయిషీలను ఇచ్చుకోవడం లేదు. అదే సమయంలో ప్రపంచం కూడా ఖండించడం మానేసింది. హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం 10 నెలలుగా కొనసాగుతోంది. ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 38,500 మంది మృతి చెందారు. వేలాది మంది ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. గాజాలోని చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ బందీలు హమాస్ వద్దే గాజాలోనే ఉన్నారు. గాజాపై దాడులకు కూడా ఇప్పుడిప్పుడే ముగింపు పలికే సూచనలు మాత్రం కనిపించడం లేదు. చూస్తుంటే ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ కేవలం యుద్ధం చేయడమే అన్నట్టుగా ఉంది. ఇలా ఎంతవరకు కొనసాగిస్తోంది? ఈ విషయమే తాజాగా యునైటెడ్ నేషన్స్ లో భారత్ స్పందించింది. గాజాలో పూర్తిగా కాల్పుల విరమణ చేపట్టాల్సిందిగా భారత్ పిలుపునిచ్చింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన ఉగ్రదాడులను నిస్సందేహంగా ఖండించిన దేశాల్లో భారత్ కూడా ఉందని ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ ప్రతినిధి ఆర్ రవీంద్ర తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న హమాస్ ఇజ్రాయెల్ వివాదంలో పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని కూడా భారత్ ఖండించిన విషయాన్ని రవీంద్ర గుర్తు చేశారు. యుద్ధంలో సంయమనం పాటించాలని భారత్ పిలుపునిస్తున్నట్లు రవీంద్ర చెప్పారు. సంఘర్షణను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు డిప్లొమసీ, డైలాగ్ సరైన మార్గమని భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలను, మానవతా విలువలకు కట్టుబడి ఉండాలని భారత్ పదే పదే సూచిస్తోంది. తక్షణం పూర్తి కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నట్లు భారత్ పునరుద్ఘాటించింది. గాజా స్ట్రిప్ కు సురక్షితమైన, సమయానుకూలమైన, సుస్థిరమైన మానవ సాయం అందించేందుకు ఇజ్రాయిల్ సహకరించాలని భారత్ కోరింది. ఇక్కడ భారత్ పాయింట్ వెరీ సింపుల్. యుద్ధాన్ని ముగించాలి, బందీలను విడుదల చేయాలి, గాజాకు సాయాన్ని అందించాలి, పౌరులను చంపడం ఆపేయాలి. కానీ వీటిలో ఏది జరగాలన్నా ఇజ్రాయిల్ అంగీకరించాలి. అంతేకాదు, కాల్పుల విరమణను ఇజ్రాయిల్ కోరుకోవాలి. అయితే టెల్ అవీవ్ మాత్రం అలా చేయదు. వారం రోజుల క్రితం వరకు కాల్పుల విరమణపై చర్చలు జరిగాయి. ఈ శాంతి ఒప్పందాన్ని యునైటెడ్ స్టేట్స్, హమాస్ ప్రతిపాదించాయి. దానికి ఇజ్రాయిల్ కూడా ఓకే చెప్పింది. చర్చలు మంచి పురోగతిని సాధించాయి. అంతలోనే సేఫ్ జోన్గా భావించే ప్రాంతంపై ఇజ్రాయిల్ బాంబు దాడికి దిగింది. ఈ దాడిలో 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాల్పుల విరమణ చర్చల నుంచి హమాస్ తప్పుకుంది. అయితే ఇలా జరగడం ఇదే తొలిసారి మాత్రం కాదు. మేలోనూ కాల్పుల విరమణ ఒప్పందం చివరి దశకు చేరుకుంది. ఆ సమయంలో ఇజ్రాయిల్ ఏం చేసిందో తెలుసా? రాఫా నగరంలోకి యుద్ధ ట్యాంకులను ఇజ్రాయిల్ పంపింది. గతేడాది నవంబర్లో కూడా ఇలాగే చేసింది. ఇరుపక్షాలు సంధికి అడుగు దూరంలోకి వచ్చేశాయి. ఆ సమయంలోనే ఇజ్రాయిల్ దాడులను ఉధృతం చేసింది. ప్రాథమికంగా సీజ్ ఫైర్ గురించి చర్చలు జరిగిన ప్రతిసారి ఇజ్రాయిల్ దాడులను పెంచుతోంది. ఎందుకు ఇజ్రాయిల్ ఇలా చేస్తుంది అంటే బహుశా దానికి 2 ప్రధాన కారణాలు ఉండొచ్చు. మొదటిది, హమాస్పై ఒత్తిడి తేవడమే ఇజ్రాయిల్ వ్యూహం. ఇజ్రాయిల్ దాడులను ముమ్మరం చేస్తే హమాస్కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. దీంతో షరతులను మరింతగా తగ్గిస్తోందని ఇజ్రాయిల్ అంచనా వేస్తోంది. ఇది ఒక కారణం. మరొకటి ఏమిటంటే ఇజ్రాయిల్ యుద్ధాన్ని ముగించాలని కోరుకోవడం లేదు. మరింత వివరంగా చెప్పాలంటే ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు యుద్ధానికి స్వస్తి పలకాలని అనుకోవడం లేదు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడి చేసినప్పుడు ఇజ్రాయిల్ 2 లక్ష్యాలను పెట్టుకుంది. ఒకటి, బందీలందరినీ తిరిగి తీసుకురావడం. రెండోది, హమాస్ను అంతం చేయడం. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే బందీలందరూ విడుదలవుతారు. అంటే మొదటి లక్ష్యం నెరవేరుతుంది. ఆ తర్వాత హమాస్ను అంతం చేయడానికి యత్నించే అవకాశం ఉంది. అక్టోబర్ ముందు వరకు హమాస్ వద్ద 30,000 మంది ఫైటర్లు ఉన్నారు.
వారిలో 13,000 మందిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కానీ హమాస్ అగ్ర కమాండర్లు ఇంకా బతికే ఉన్నారు. సో ఇజ్రాయిల్ లక్ష్యమేమిటి? హమాస్ కమాండర్లందరినీ చంపడానికి గాజాలో ఇజ్రాయిల్ విధ్వంసాన్ని సృష్టించే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇజ్రాయిల్ అలా చేస్తుందా అంటే హమాస్ కమాండర్ల అంతమే నెతన్యాహు ప్రణాళికలని విశ్లేషిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణకు పలు దేశాలు యత్నించినా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ మాత్రం ససేమీరా అంటున్నారు. హమాస్ను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అందుకే కాల్పుల విరమణ ఒప్పందాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ లక్ష్యం లేకుండా ఇలా యుద్ధం చేసుకుంటూ వెళ్లడంతో సైన్యం ఒత్తిడికి గురవుతుంది. ఈ యుద్ధంతో ఎవరికీ ఎలాంటి లాభాలు లేవు. కానీ యుద్ధంతో ప్రయోజనం పొందుతున్న ఏకైక వ్యక్తి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. యుద్ధం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత ఎక్కువ కాలం బెంజమిన్ అధికారంలో కొనసాగే అవకాశముంది. ఈ వ్యూహానికి అతడి మిత్రపక్షాల్లోని కొందరు మద్దతిస్తున్నారు. తాజాగా అలక్సా మసీదును ఇజ్రాయెల్ హోంశాఖ మంత్రి ఇతామర్ బెన్గ్రీవర్ సందర్శించారు. ఇజ్రాయెల్ బందీలు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించడానికి వచ్చినట్లు తెలిపారు. తాను ప్రధానమంత్రి బందీలను విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా యుద్ధంలో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు బెన్గ్రీవర్ స్పష్టం చేశారు. ఫార్ రైట్ పార్టీకి చెందిన నాయకుడు బెన్గ్రీవర్. ఆయన బందీల విడుదలకు యత్నిస్తున్నారు. కానీ కాల్పుల విరమణకు మాత్రం బెన్గ్రీవర్ అంగీకరించడం లేదు. ఇజ్రాయెల్ సర్కారు సైతం యుద్ధం విషయంలో అలాగే వ్యవహరిస్తోంది. యుద్ధంలో ఇజ్రాయెల్ పోరాడాలనే ప్లాన్ వేస్తోంది. కానీ ఇజ్రాయెల్ ప్రజల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. వారు బందీలను విడుదల చేయించాలని కోరుకుంటున్నారు. అందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రభుత్వం సిద్ధపడాలని అక్కడి ప్రజలు సూచిస్తున్నారు. సీజ్ఫైర్ విషయంలో ప్రధాని ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు. రక్షణ మంత్రి, హోంశాఖ మంత్రి కూడా ఇదే విషయం చెబుతున్నారని పలువురు వెల్లడిస్తున్నారు. యుద్ధాన్ని ముగించడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. గాజాలో 9 నెలలకు పైగా ఉన్న బందీలను ఎప్పుడు విడుదల చేయిస్తారో చెప్పాలని మరికొందరు నిలదీస్తున్నారు. లేదంటే అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఇజ్రాయెల్ ప్రజలు శాంతి ఒప్పందాన్ని కోరుకుంటున్నారు. కానీ వారి ప్రభుత్వం మాత్రం యుద్ధాన్నే కోరుకుంటుంది. హమాస్ వద్ద 100 మంది బందీలు ఉంటే ఇజ్రాయెల్ వద్ద 10,000 మంది గాజియన్లు ఉన్నారు. కానీ ఇప్పుడు గాజా సమస్యకు ప్రపంచం దూరంగా ఉంది. మొత్తం అమెరికాపై దృష్టి సారించింది. ట్రంప్పై కాల్పుల ఘటనతో అంతర్జాతీయ మీడియా యునైటెడ్ స్టేట్స్పై కన్నేసింది. దీంతో గాజాలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడం మానేసింది. కానీ భారత్ మాత్రం గాజా వైపు చూస్తోంది. యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయిల్ను భారత్ కోరుతోంది. నిజానికి ప్రపంచాన్ని 2 యుద్ధాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ యుద్ధాలు దీర్ఘకాలికంగా కొనసాగుతున్నాయి. అందులో మొదటిది ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం 2023 అక్టోబర్ 7న మొదలైంది. ఈ 2 యుద్ధాల విషయంలో భారత్ తన వాదనను వినిపించింది. అమాయకులు, చిన్నారుల ప్రాణాలు కోల్పోవడంపై ఢిల్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేరుగా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. యుద్ధాన్ని ముగించాలని సూచించారు. అవసరమైతే శాంతి చర్చలకు అన్ని రకాలుగా సహకరిస్తామని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇజ్రాయిల్ యుద్ధాన్ని కూడా ఆపాలని భారత్ కోరుతోంది.